నాయుడు గారి వ్యూహం ఎవరికీ అర్థం కాదు. చాలా మేధావులు ఎంతో రాజకీయ అనుభవం ఉంటే మాత్రం అర్థం కాదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మహానాడు చాలా వైభవంగా నిర్వహించాలి అనేది దానికి కారణం ఏంటి అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంతో అది కూడా ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఎదిరించి అధికారంలోకి వచ్చారు. ఆ సంబరాలు అయితే చేసుకుంటారు. అయితే దీనికంటే ముందు ఈ మహానాడులో ఒక ప్రత్యేక చోటు చేసుకోబోతుంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే లోకేష్కి పట్టాభిషేకం చేయబోతున్నారా, పూర్తిగా బాధ్యతలు లోకేష్కి అప్పచెప్తున్నారా పార్టీ బాధ్యత. అందుకే ఈ మధ్యన ఢిల్లీలో కూడా ఎక్కువ చక్కర్లు కొట్టారు. ఈ మధ్యకాలంలో సకుటుంబ సపరివారి సమేతంగా మొత్తం ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. ఇంకా రాబోతున్న ఎందుకంటే మహానాడు అనేది పార్టీ కార్యక్రమం కాబట్టి మిగిలిన పార్టీ నాయకులను అయితే పిలవరు, అదేం అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి. కాకపోతే పార్టీకి సంబంధించి ఒక దిశ నిర్దేశించుకునే సమయం, కీలక నిర్ణయాలను ప్రకటించుకునే సమయం. ఈ కీలక నిర్ణయాలను కేవలం మహానాడు వేదిక మీద మాత్రమే ప్రకటిస్తారు. ఇది అతిపెద్ద కీలక నిర్ణయం.